కీర్తన గారు, ఈ మాట వినని జనసేన నాయకులు ఎవరు ఉండరు. ఎన్నో అవమానాలు పడి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతిరోజు మేము చర్చించుకునేవాళ్ళం. వారు శాసనసభకి పోటీ చేద్దాం అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు కూడా మంచి నాయకురాలు కదా, బీఫామ్ ఇద్దాం అనుకున్నారు కూడా. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వేరే వారికి టికెట్ ఇచ్చినా కష్టపడి పనిచేశారు. కూటమి అధికారంలోకి రావాలి, కేవలం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోవాలి, ప్రజలు కోరుకుంటున్నారు. పదవులు దేవుందన్నా తర్వాత చూసుకుందాంలే, మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మాకు అంతకన్నా ఏం కావాలి, ఇంతకన్నా ఆనందం నాకేం కావాలని స్పష్టంగా ప్రకటించిన అరుదైన నాయకురాల్లో మన కీర్తన్ గారు ఒకరు. వారున్నారు. నమస్కారం మేడం. నమస్తే సార్. మేడం, ఏమిటి తిరుపతిలో మరి మీరు తిరుమలలోనే ఉంటారు, దేవదేవుడు ఎక్కడుంటారో అదే నగరంలో మీరు కూడా ఉంటారు. ఇవాళ వెంకటరమణారెడ్డి గారు కానీ, శ్రీనివాసానంద సరస్వతి స్వామి గారు కానీ స్పష్టంగా చెప్పారు, ఇప్పటికైనా సరే హిందూ ధర్మాన్ని ఆచరించండి. వేరే ఇప్పుడు ఒక్కటి మేడం, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక్క హిందూ రాజులు మాత్రమే, హిందువులు మాత్రమే వేరే నగరాల మీదకి, వేరే ప్రదేశాల మీదకి, వేరే దేశాల మీదకి ఒక్కసారి కూడా దండయాత్ర చేయలేదు. మన దేశాన్ని 800 సంవత్సరాలు ముస్లిం ప్రభువులు పరిపాలించిన, 200 సంవత్సరాల పైచిలకు క్రిస్టియన్స్ను పరిపాలించిన వారొచ్చి ఇక్కడ పరిపాలించారు తప్ప హిందువులు ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు, ఏ ప్రదేశాన్ని ఆక్రమించుకోలేదు. అటువంటి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. హిందూ మతం వేరు, ధర్మం వేరు మేడం. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, హిందూ మతం అంటే హిందూ ధర్మం, వారి ఆచారాలు, వారి ప్రవర్తన, వారి సంశీలత అన్నీ కూడా కలిసి ఉంటాయి. మరి ఇవాళ తిరుమలలో జరుగుతున్న విషయాన్ని స్పష్టంగా మీకు తెలుసు, గమనించుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి వారు ఏమన్నారంటే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మేడం. ఇదే విషయం కనుక, ఇలాంటి సంఘటన కనుక ఒక చర్చిలోనో మసీదులోనో కనుక జరిగి ఉన్నట్టయితే ఇలాగే ఊరుకునేవాళ్ళ స్పష్టంగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టే చెప్పారు, ఒక పవర్ డైలాగ్ వాడారు. అదే కదా కావాల్సింది, అలాగే ఉండాల్సింది. ఎవరు ఏం మాట్లాడినా మేడం, ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాట్లాడారు, బీ లైక్ దట్. మరి దీని మీద మీరు? ముందుగా మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ డిబేట్ లో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ నేను ఈరోజు మీ ఫస్ట్ డిబేట్ కాబట్టి నేను ట్రావెలింగ్ లో ఉన్నాను, కానీ కూడా పార్టిసిపేట్ చేస్తానని మాట ఇచ్చాను. బట్ డ్యూ టు వెదర్ నేను ఫోన్ ఇన్ లోకి వచ్చాను సార్. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అలాగే మీరు ఎంత జర్నలిజాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ నిజాన్ని నిగ్గుదేల్చే విధంగా మీ జర్నలిజం ఉంటుందో మేము చూస్తున్నాం. గత 5 ఏళ్ళుగా చూసాము, ఏ తప్పులైనా కరెక్ట్ మేము తప్పు చేసినా ఈవెన్ ఎండగట్టి మాట్లాడేవారు. అలాంటి ఆధ్యాత్మికంగా ఇంత పెద్ద ద్రోహం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మీ డిబేట్లో మా వాయిస్ని ఇవ్వడానికి నేను వచ్చినందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. స్వామీజీ గారికి, ఆనమన్నకి, మీకు నా ధన్యవాదాలు, అలాగే నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. మనం లోకల్గా ఉన్నందుకు నిజంగా మీ అందరికన్నా ఎక్కువ మాకి కలిసి వేస్తుంది. ఎందుకంటే స్వామివారిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ కష్ట నష్టాలు మేము చూస్తున్నాం కదా 5 ఏళ్ళుగా. స్పెషల్గా మీరు గమనిస్తే వాళ్ళకి అన్నదాన అన్నదానం సరిగ్గా జరగట్లేదు, ప్రసాదాలు అందట్లేదు, పాలు అందట్లేదు, నాసిరకమైన లడ్డు అందుతోందని మేము కూడా వాపోతున్నా ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం, నోరు నొక్కే ప్రయత్నమే గత 5 ఏళ్ళుగా చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ అరే వాళ్ళు ఇస్తున్న మాటల్ని మనం గమనిస్తాం, పరిశీలనలో పెడతాం అనే మాటలు గత టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ, రాష్ట్రంలో జాయిన్ అయిన మన కరుణాకర్ రెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ ఎక్కడ ఆలోచించలేదు సార్. ఎక్కడికక్కడ మా నోరు నొక్కే ప్రయత్నం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఇంత సాహసం చేశారు. చెప్పాలంటే సాహసం చేసి స్వామివారి లడ్డు నాసిరకంగా ఉంది, ఏదో దీంట్లో ఫాల్ట్ జరుగుతోంది అని గమనించి ఆయన శాంపుల్స్ పంపిస్తే ఈవో గారి త్రూ దాన్ని ఈ రోజు మనం బట్టబయలు చేస్తే దానికి కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏడుస్తూ ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏం పెట్టారంటే ఆయన ఏదో టీటీడీకి ఉద్ధరించేలాంటి కార్యక్రమాలు చేశారంట. అవన్నీ మనం మర్చిపోయేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం చేయడం కోసం రాజకీయంగా కుట్ర చేస్తున్నామంట. ఇట్లాంటి మాటలు చెప్పడానికి వీళ్ళేమన్నా ప్రభుత్వంలో టీటీడీని మమేకం చేసి ఉన్నారా? టీటీడీ ధార్మిక సంస్థ, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకోకుండా ఎందుకు ప్రభుత్వ శాఖల్లో ఉండాల్సిన వాళ్ళని కాస్త బదిలీ చేసి ఒక ఎమ్మెల్యేని తీసుకుని టీటీడీ చైర్మన్ చేశారు? మీ బాబాయ్ గారికి ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ చేశారు? అంటే మీరు మమేకమై స్వామివారిని ఒక ట్రస్ట్ కింద ఫీల్ అయ్యి ఆ డబ్బుల్ని మీరు ప్రభుత్వం పనులకో, మీ పర్సనల్ పనులకో, కాంట్రాక్టర్లకో ఆ దందా చేసుకోవడం కోసం కదా ఈరోజు యూటిలైజ్ చేసుకున్నారు మీరు. అండ్ ఎస్పెషల్లీ ఆయన మాట్లాడే మాటలన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళ
వాళ్ళే చేశారు. అనవసరం అన్నం వాళ్ళే పెట్టించారు, స్వామివారి భక్తులకి అవసరమైన సదుపాయాలు చేశారు, స్వామివారి డబ్బులతో స్వామివారికి సేవ చేశారు. మీరు కొత్తగా చేసింది ఏమో సార్ ఇక్కడ. ఎస్పెషల్లీ మీ దరిద్రం ఏంటంటే బిడ్డలు నడిచి వెళ్తుంటే మీరు ఏదైతే ఎర్రచంద్రాన్ని కబ్జా చేసుకోవడం కోసం, దోచుకోవడం కోసం ఒక రూట్ ఏర్పాటు చేసుకుని ఆ పులుల్ని సింహాల్ని మా పై వదిలిపెడితే అవి కాస్త మా బిడ్డల్ని ఇబ్బంది పరిచి ఒక బిడ్డ చనిపోతే కట్టెలు ఇచ్చారు సార్ మా చేతికి. కట్టెలు ఇవ్వడం ఎంత సమంజసం సార్? అంటే ఒక జంతువు మా పైకి వస్తే మేము ఏమన్నా కట్టెట్టుకొని వాటిని కొట్టడానికి అవుతుందా? ఈ దరిద్రం కూడా మీ ప్రభుత్వంలో జరిగింది కదా. అసలు మీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా ఒక్కసారన్నా ఎర్రచంద్రం పట్టుబడిందా సార్? ఎర్రచంద్రం ఒక్కసారన్నా పట్టుబడినట్టు మనం చూసామా? అంటే మీరు సీక్రెట్ గా ఎర్రచంద్రం తరలించుకోవడం కోసం ఒక రూట్ ఏర్పాటు చేసుకొని మీరు ఈజీగా దాన్ని చేసుకుంటూ ఆ జంతువుల్ని మా పైకి వదిలిపెట్టిన ఘనత మీ ప్రభుత్వాన్ని. అటువంటి వాళ్ళు మీరు అన్యమత ప్రచారం అలిపిరి దగ్గర జరుగుతుందని మేము బాపోతే పట్టించుకోలేదు సార్. ఈ రోజు రడ్ల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తం సంచరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ అనేది లేదు సార్. హైందవ ధర్మాన్ని పాటించే ఎవరి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించేది కానీ వైఎస్సీపీ పార్టీని క్షమించేది కానీ ఎవరూ లేరు. దయచేసి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క స్వామీజీ ఏకం కండి, దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకొని వెళ్ళండి. ఇది చిన్న తప్పు అయితే కానే కాదు. జర్నలిస్టులు అందరూ గత 5 రోజుల్లో ఇదే టాపిక్ మాట్లాడుతున్నారని దీన్ని డైవర్ట్ చేయడం కోసం వైఎస్సీపీ పార్టీ మాట్లాడుతుంది, కానీ ఇది స్మాల్ ఇష్యూ అయితే కాదు సార్. ప్రతి ఒక్కరం ఫైట్ చేయాలి. ఇది హైందవ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం. స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించారు. మీరు నమ్ముతారు నమ్మరు, మాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే మేడం రావచ్చా స్వామివారి దర్శనానికి, స్వామివారి లడ్డు కలుషితమైందంట, ఇంకా అది మారిందా లేదా, అసలు మేము రావాలంటే భయపడుతున్నాం, దేశ విదేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి సార్. అంటే ఎంత భయాందోళనకు గురి చేశారు అంటే మీరు స్వామివారి దర్శనానికి భక్తులు తగ్గించాలనే ప్రయత్నం ఇది. స్వామివారిని దూరం చేయాలని ప్రయత్నం సార్. ఇది కుట్రతో చేస్తున్నారు ఈ పనిని. ఎస్ కీర్తన్ గారు, మనం గత 4 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఓడిపోయిన తర్వాత కూడా 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, వారి పంధా ఇప్పటికైనా తెలిసిందా? ఎలా మనందరినీ ఇబ్బంది పెట్టాలని ఇంకా చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో గెలిచామో, మంచి ప్రభుత్వం వచ్చింది, 4 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తాం అనుకుంటున్న ఈ వేళలో కూడా వీళ్ళు మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ మనం అందుకని జనతా గ్యారేజ్ పెట్టాం. ఇక్కడ అందరి రిపేర్ చేద్దాం మేడం. మీరు తిరుపతి చేరుకున్నాక నేను మళ్ళీ మాట్లాడతాను మేడం. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. మనకి ఓవి రమణ గారు మాజీ టీటీడీ సభ్యులే కాకుండా అన్ని వ్యవహారాల మీద క్షుణ్ణంగా మాట్లాడతారు. రమణ గారు నమస్కారం సార్. నమస్కారం సంసర్ గారు. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. యా నాకు నిజంగా యా నాకు సార్ మీ అందరినీ చూస్తుంటే ఏ పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది. ఎక్కడ వెంకటరమణారెడ్డి గారి ఫ్యామిలీ, ఎక్కడ స్వామీజీ, ఎక్కడ ఓవి రమణ గారు, ఎక్కడ కీర్తనమ్మ, ఇంత విలువ, ఇంత నిజంగా కూడా ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం సార్ మీ అందరికీ. డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చాం. దేవదేవుడి దగ్గర జరుగుతుంది గలమెత్తారు. దేవుడే అనిపించినట్టున్నారు. దేవుడు మీ అందరితో ఇలా జరుగుతుంది మరి మా రిస్క్లోకి రండి అంటే మరి వచ్చారు. ఒకప్పుడు దేవుడు తనే డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేసి పాపాత్మలను శిక్షించేవాళ్ళు. ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. దయచేసి పార్టీలు వేరు, రాజకీయం వేరు, రాజకీయాలు వేరు, రాజకీయ నాయకులు వేరు, దేవదేవుడు వేరు. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ఇంకొకటి, ఇవాళ ముఖ్యమంత్రి గారు కొంత సమాచారం తెప్పించుకొని, ఉప ముఖ్యమంత్రి గారు మరింత సమాచారం తెప్పించుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మాట్లాడుతోంది, టీటీడీ మాట్లాడుతోంది. కానీ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులు ఎందుకు మాట్లాడుతున్నారు? వారికి ఏం సంబంధం? అసలు టీటీడీతో సంబంధం లేని వాళ్ళు, కేవలం దర్శనం మాత్రం వెళ్ళేవాళ్ళు కూడా ఇవాళ వేరే వ్యవహారాలు మాట్లాడుతున్నారు. ఇది 2 పార్టీల వ్యవహారం కాదండి, హిందూ ధర్మానికి సంబంధించింది. దయచేసి గమనించండి. మీ రాజకీయాలు మీరు వేరే దగ్గర మాట్లాడుకోండి. వైసీపీ నాయకులరా, దయచేసి ఏది పడితే అది మాట్లాడకండి. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పింక్ డైమండ్ ఉంది, పింక్ డైమండ్ పోయింది, వాళ్ళ ఇంట్లో వెతకండి అని విజయసాయిరెడ్డి గారు, రమణ దీక్షితులు గారు చెప్పినప్పుడు నిద్రపోయారా? సిగ్గు అనిపించలేదా? ఇప్పుడు ఆవురావురమంటూ మాట్లాడుతూ ఉన్నారే. ఆ రోజు ఏం చేశారు? పింక్ డైమండ్ ఎక్కడుంది ఎతకగలిగారా? 5 సంవత్సరాల అధికారంలో ఉండి పింక్ డైమండ్ ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, పోతే ఎక్కడ పోయింది ఎతకగలిగారా? శిక్షలు వేయించగలిగారా? ఎంక్వైరీ చేయించగలిగారా? ఇవ్వాలన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఒక సిట్ వేస్తున్నారు. సిట్ ఎక్కడ నిజాలు బయటపెడుతుందని చెప్పి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్. రమణ గారు. గుడ్ ఈవినింగ్ సంవత్సరం గారు. సార్
మీ వీడియో రాలేదు, నా వీడియో వస్తుందా మీకు? వస్తాను సార్, మాట్లాడండి. అది మీ వీడియో నాకు రావట్లేదు. ఓకే సరే, ఎందుకంటే 45 నిమిషాలకి ఆల్మోస్ట్ లింక్ ఏదో వేరే లింక్ పంపించారు, దానివల్ల కొంచెం ఇంకొక 1 వీక్ చిన్న చిన్నవి ఉంటాయి కదా సార్, ఆ తర్వాత మీ సముఖంలోకి వస్తాం మేము. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సాంబశివరావు గారు, గత 6 రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే మాట్లాడుతూనే ఉన్నాను నేను ఈ సబ్జెక్ట్ పైన. 6 రోజుల నుంచి ఉదయం డిబేట్, రాత్రి డిబేట్, నేషనల్ ఛానల్స్ అన్నిట్లో మాట్లాడుతూనే ఉన్నాను. సరే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్, చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన 1 గంట పైన ప్రెస్ మీట్, జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు రోజు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడు? ఆయన 4 రిపోర్ట్లు చూపించాడు సాంబశివరావు గారు. 4 రిపోర్ట్లు వచ్చిన దాంట్లో ఆయన చెప్పిన ప్రకారం మాట్లాడదాం. ఎందుకంటే మనం చెప్తే మనం ఏదో మన పార్టీ తరఫున మాట్లాడినట్లు, పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు అనే అభిప్రాయం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వర్షంలో ఆయన చెప్పిన మాటలనే నేను ఉటంకిస్తాను. ఆయన చెప్పిన మొట్టమొదటి అంటే, వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తికి ఎవరైనా దొక్కుతారా? అటువంటి వ్యక్తి 45 సార్లు శబరిమల కొండకు పోయొచ్చాడు. అటువంటి భక్తుడు ఎవరన్నా దొరుకుతారంటే అటువంటి ఆయన పైన నిందలేస్తున్నారు. 1. 2, ట్యాంకర్లు రిపోర్ట్ తీసుకొచ్చాము, అది జూలైలో రిపోర్ట్లు వచ్చింది. జూలైలో అధికారంలో ఎవరున్నారండి? నేనున్నామా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? 2. 3వది, ఆయన చెప్పిన 3-4 రిపోర్ట్లు తీసుకొని దాంట్లో పారామీటర్స్ అని ఏదో పాపం ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆ వర్డ్ సరిగ్గా పలకలేక నాన్న తంటాలు పడి ఏదో చివరికి ఏదో అర్థమయ్యేటట్టు మన లాంటి వాళ్ళు అర్థం చేసుకోగలిగాం. ఏమైనా అంటే లాస్ట్లో పారామీటర్స్ లో డిఫరెన్స్ ఉన్నాయి. హౌఎవర్ అనే వర్డ్ ఒకటి తీసుకొని, అంటే హౌఎవర్ అని అంటే పైన పనికిమాల పనులు చేశారు, రావాల్సిన పారామీటర్స్ కంటే లేవు, అయినా కూడా అనేది పెట్టి అది చదివి హౌఎవర్ అని రాశారు కదా అని ఒకటి చెప్పడం. ఇంకోటి పచ్చి అబద్ధం ఏం చెప్పాడంటే, మేము తీసుకున్న మా పీరియడ్లో వచ్చినటువన్నీ కూడా ఎవరి దగ్గర తీసుకున్నా ప్రతి ట్యాంకర్ కూడా సర్టిఫికేట్ ఒకటి అటాచ్ చేసి పంపించాము. ఆ ట్యాంకర్ తో పాటు ఏమంటారు దాని సర్టిఫికేట్, ఇది ఆ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాలిటీ కంట్రోల్ కాదు, క్వాలిటీ కంట్రోల్ కాదు, ఎన్డీడీబీ లాగానే ఇంకో సంస్థ ఉంది మన దగ్గర ఇప్పుడు మాట. సరే, అది ఏదో బిఏఎన్ఎల్ లో ఏదో ఉంది సంథింగ్, ఆ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేసి పంపిస్తామని చెప్పి 4 పాయింట్లు చెప్పాడు. నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆయన చెప్పిన సర్టిఫికేట్ గురించి మాట్లాడదాం. సాంబశివరావు గారు, ట్యాంకర్ లోడింగ్ పాయింట్ ఎప్పుడన్నా జరిగినప్పుడు అసలు ఈ టెండర్ సిస్టమ్ గురించి ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. టీడీడీలో యాక్ట్ లో ఏం చెప్తుందంటే, టీడీ యాక్ట్ లో ఉన్నది కానీ ఇన్నాళ్ళు నేను గత పాలకమండ 2004 నుంచి కూడా అందించి చూస్తే సివిసి గైడ్ లైన్స్ ప్రకారం టీడీడీ టెండర్ ఫామ్ చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తాను. సివిసి గైడ్ లైన్స్ అంటే L1 వాళ్ళకి తీసుకోవాలి. ఒకవేళ రేట్ తగ్గించాలంటే L1 తోనే నెగోషియేట్ చేయాలి. L1 రేట్ కైనా ఎక్కువ అని మీకు అనిపిస్తే యూ షుడ్ క్యాన్సల్ ద టెండర్, గో ఫర్ ఫ్రెష్ టెండర్. ఇది సివిసి క్లియర్ గైడ్ లైన్స్. ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే రివర్స్ టెండర్ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, కానీ టీడీలో రివర్స్ టెండర్ పెట్టారు. కొన్ని రివర్స్ టెండర్ లో దాంట్లో ఏమైనా పూర్తిగా ఆ రివర్స్ టెండర్ లో ఉన్నారా? కాదు. రైస్ కు వచ్చేతలకే నామినేషన్, అసోసియేషన్ తీసుకొచ్చేది, అసోసియేషన్ వాళ్ళకి నీకు 10 లారీలు, నువ్వు 5 లారీలు, నువ్వు నో టెండర్, అసోసియేషన్ లో తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి చేయటం ఒకటి. రెండోది, రివర్స్ టెండర్ పెట్టిన తర్వాత L1 వచ్చిన తర్వాత ఏమైపోతుంది, L4 అవుతాడు, L4 వచ్చినాడు L1 అవుతాడు. ఆ సివిసి గైడ్లైన్స్ పూర్తిగా తుమ్మలో దొక్కేశారు. ఆ రివర్స్ టెండర్లు తీసుకొచ్చాడే ఇవన్నీ అల్ఫా ఉల్ఫా ఏవేవో కంపెనీలన్నీ ఏఆర్ డైరీ ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత సరే, టెండర్ కండిషన్స్ లో ఒరిజినల్ గా నెయ్యి టెండర్ లో ఉండే కండిషన్స్ ఏంటంటే, రోజుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన నెయ్యి 13,000 కేజీల నుంచి 15,000 కేజీలు కావాలి. 15,000 కేజీలు నెయ్యి తయారు కావాలంటే 3,50,000 లీటర్ల ఆవు పాలు ప్రొక్యూర్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. 3,50,000 ఆవు పాలను ప్రాసెస్ చేసి దాన్ని వెన్నగా తీసుకొచ్చి ఆ వెన్నను పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వీట్ చేస్తేనే మనకు కావాల్సిన నెయ్యి, ఆవు నెయ్యి ఉత్పత్తి అవుతుంది. ఈ ఆవు నెయ్యి ఉత్పత్తి అయితే భారతదేశంలో 3 ప్రాంతాల్లో దొరుకుతుంది మనకు కావాల్సినంత రిక్వైర్మెంట్. ఒకప్పుడు విజయ ఉండేది. విజయ గత 40 సంవత్సరాలకి విజయ డైరెక్ట్ చిత్తూరు, ఎందుకంటే చిత్తూరు టు పల్మనేరు ఆవు కౌబెల్ట్ కాబట్టి అక్కడ దొరికేది వాళ్ళు సప్లై చేస్తూ వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే విజయ డైరీ అస్తవ్యస్తమైందా కూడా
టీడీ వాళ్ళు అడ్వాన్స్ డబ్బులు చిత్తూరు డైరీకి ఇస్తే చిత్తూరు వాళ్ళు కోలారుకో పక్కకో బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి నెయ్యి తీసుకొచ్చి వీళ్ళ బ్రాండ్ వేసుకొని దేవస్థానం సప్లై చేసేవాళ్ళు. తర్వాత ఈరోడు ప్రాంతంలో తమిళనాడులో కొంత దొరుకుతుంది, ఆంధ్రాలో విశాఖపట్నం ఏరియాలో కొద్దిగా దొరుకుతుంది, ఇక్కడ మాత్రం కోబట్టి దొరుకుతుంది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా దొరుకుతుందంటే పంజాబ్లో దొరుకుతుంది. నేను ఓడిగా మరుగున్నప్పుడు వీళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. పంజాబ్ వాళ్ళు చెప్పిందంటే మా దగ్గర ఉన్నా మేము ట్యాంకర్లు సప్లై చేయలేము, ఎందుకంటే లాజిస్టిక్స్ వైబుల్ కాదు. పంజాబ్ నుంచి ట్యాంకర్ పంపించి రావడానికి 5-6 రోజులు పడుతుంది, ప్లస్ మళ్ళీ అదే ట్యాంకర్ ఖాళీగా రావాలి, మళ్ళీ లోడ్ చేయాలంటే వైబుల్ కాదు, రూల్డ్ అవుట్. నెక్స్ట్ విశాఖపట్నం ఈరోడు క్వాంటిటీస్ తీసుకుందామని ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరితో కలిపితే కూడా మన దేవస్థానం కావాల్సిన 30% క్వాంటిటీ కూడా రీచ్ కాదు. ఒకే ఒక అవైలబిలిటీ పాయింట్ మనకు ఉండేది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కొన్ని దశాబ్దాలుగా వాళ్ళతో మనం మాట్లాడటం, ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ, దానికి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసరు. ఎన్నోసార్లు మా ఈఓ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని మాట్లాడటం, రేట్ అప్పుడు కూడా కొంచెం ఎక్కువ అనిపించింటే సీఎంతో మాట్లాడు. గత చంద్రబాబు నాయుడు గారు అప్పుడున్న సీఎంతో కూడా మాట్లాడటం, రేటు కొంచెం తగ్గించండి చెప్పి. రమణ గారు మనం డీటెయిల్స్ తర్వాత వెళ్దాం. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా కర్ణాటక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్ సంస్థ అధ్యక్షుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారా? అంటే ఆ స్టేట్ ఇంకా వీళ్ళ చేతిలో ఉందా? వీళ్ళేమైనా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు? ఇంకా అదే వైసీపీ నాయకులు మాట్లాడేది ఏంటంటే ఇది 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 పక్కాగా దొరికిపోయారు. ఎందుకంటే దీంట్లో అడల్టెడ్, ఎందుకంటే ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన మామూలు సంస్థ కాదు. ఆ రిపోర్ట్కి వస్తాను నేను, ఎందుకంటే ఆయన చెప్పిన రిపోర్ట్, ఎందుకంటే ఒక రిపోర్ట్ తీసుకొని జూలైలో ఎందుకు వచ్చిందని చెప్పి. ఈరోజు ఈ ట్యాంక్ వచ్చినప్పుడు అంటే మార్చిలో వచ్చింది. మార్చిలో 2 రిపోర్ట్లు తీసుకున్న తర్వాత దాంట్లో అడల్టెడ్ అని వచ్చింది. అడల్టెడ్ వచ్చిన తర్వాత ఎందుకు అడల్టెడ్ వచ్చిందని చెప్పంటే ఇక్కడున్న ల్యాబొరేటరీ దేవస్థానంలో ఉంది, ఇక్కడ 2 వర్షాలు చూసుకోవాలి. ధర్మారెడ్డి నాకు పర్సనల్ గా నిన్న ఫోన్ చేశాడు. రమణ గారు మా దగ్గర ల్యాబొరేటరీ అద్భుతంగా ఉందండి, నేను సిఎఫ్ నుంచి ఒక డిప్రెషన్ ఇస్తున్నాను, మీకు ఎంతో తెలుసు, మీరు కొంచెం కరెక్ట్ ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నారు ధర్మారెడ్డి? ల్యాబొరేటరీ లేదని మీ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ చెప్తాంటే తిరుమలలో మా దగ్గర ల్యాబొరేటరీ లేదు, నువ్వేమో దిగుతూ ఒక ల్యాబొరేటరీ ఉంది, ఆ ల్యాబొరేటరీ మరి ల్యాబొరేటరీలో ఉంటే ఎందుకు ఏం ప్రూవ్ కాలేకపోయింది, ఎందుకు చేయలేకపోయినా? లేదు మా దగ్గర అన్ని పారామీటర్స్ చెక్ చేయడం లేదు, కొద్దిగా ఇది నెయ్యా కాదా అని చెప్పగలుగుతాను, నెయ్యా ఇలా అని చెప్పి. అధికారికత కావాల్సింది ఇది ఆవు నెయ్యా గేదె నెయ్యా ఇంకెక్కడి నుంచి వచ్చిందా ఇది కూడా కనుక్కోవడానికి. అదే కదా ఇప్పుడు ఇష్యూ. దీని డౌట్ వచ్చి మార్చిలో వచ్చిన ట్యాంకర్కు ఎన్ఈడి బ్యాంక్ పంపించడం జరిగింది. ఎన్ఈడి వాళ్ళు కొంత టైం తీసుకొని మొత్తం 32 పారామీటర్స్ లో వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చిన 32 పారామీటర్స్ లో వచ్చినట్టుగా ఇవన్నీ ఫిగ్ ఫ్యాట్ వచ్చిందని చెప్పి, తర్వాత రమణ గారు ఆ రిపోర్ట్ అంతా తీసుకొని తగు జాగ్రత్తలు మనం తీసుకుందాం, మళ్ళీ మనం చర్చిద్దాం. సార్ మీరు ఫోన్ లైన్లో ఉన్నట్టున్నారు, నాకు లైవ్లో కనపడతాం. ప్లీజ్ వెయిట్ చేయండి. నేను వెంకటరమణారెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ వెంకటరమణారెడ్డి గారు, ఇప్పుడు రమణ గారు మాజీ టీటీడీ సభ్యులు కూడా. ఇక్కడ కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్ సంస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. అక్కడ లాభాలు వస్తే రైతులకు పంచుతారు తప్ప అక్కడ ఏమీ గవర్నమెంట్ కానీ ఇతరులకు కానీ వెళ్ళేది కాదు. అది లాభాల కోసం చేసే సంస్థ కూడా కాదు. వారు గత 50 సంవత్సరాల నుంచి కూడా స్వచ్ఛమైన నెయ్యి స్వామివారి మీద భక్తితో పంపుతూ ఉన్నారు. చాలామందికి తెలియదు, లడ్డూ తింటున్నారు, ఆ పుణ్యం కూడా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా రివర్స్ టెండర్ అనేది మాత్రం ప్రపంచంలో ఎక్కడ లేదు సార్. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే రివర్స్ టెండర్ ఉంది. ఆ ప్రభుత్వం కూడా రివర్స్ అయిపోయింది. ఆ 11 ఎడితిప్పిన 11 రివర్స్ అది. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మరి మీ మీద కేసులు వేశారు, మరి మీకు షాకుల మీద షాకులని వైసీపీ మీడియా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి షాక్ అంట. రాజకీయ ఎక్కడ ఎలక్షన్ జరిగి 2 నెలలు కాలేదు ఇంకా. కాదు సాంబశివరావు గారు, మీకు వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ తెలీదా? ఎక్కడైనా ఇరుక్కుంటే ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? మీరు నాకన్నా ఎక్కువ డిబేట్లలో పాటు మీరు రోజు డిబేట్లో ఉంటారు, మీరు యాంకరు. వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఫస్ట్ కోర్టులో వేసేస్తారు. దాని తర్వాత గ్యాగ్ ఆర్డర్ అంటారు, ఎవడు మాట్లాడకూడదు అంటాడు. ఇది ఎన్నిసార్లు జరిగింది చెప్పండి సాంబశివరావు గారు? ఇదేనా ఫస్ట్ టైం వైసీపీకి జరగడం? వైసీపీ వీళ్ళ స్ట్రాటజీ ఇదేంటంటే, వీళ్ళు ఎప్పుడు తప్పు జరిగింది, వీళ్ళ దగ్గర ఆన్సర్ లేవు, ఏం చేయాలి? కోర్టు కేసేస్తే వీళ్ళు కోర్టు కేసారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏదో ఒక న్యాయం ఉంది అని అనిపించుకునే దానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది ఎవరు మాట్లాడకూడదు దీని గురించి అని ఏదో ఒక విధంగా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చేదానికి సకల విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంకొక మీకు 5-6 రోజుల్లో, ఒక వారం రోజుల్లో
ఈ సబ్జెక్ట్ మీద టీవీలో మాట్లాడకూడదు, మీడియాలో రాయకూడదు అనేది ఒక ఆర్డర్ తీసుకొని వస్తారు. తొందరగా వస్తుంది, ఎందుకంటే అది మనకు అలవాటు అయిపోయింది. ఏ ఇష్యూ వచ్చినా కూడా వీళ్ళు ఇమీడియట్ గా ఒక గ్యాగ్ ఆర్డర్ అంటాం, ఆ గ్యాగ్ ఆర్డర్ తెచ్చి ఎవరు మాట్లాడకూడదు అంటారు. మీకు కరెక్ట్ గా ఎలక్షన్ ముందర వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీద మాట్లాడకూడదని తెచ్చారా లేదా కడప నుంచి కోర్టులో? కరెక్ట్ గా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఎత్తేస్తారు. సో ఇవన్నీ మనకు అలవాటు అయిపోయినాయి కాబట్టి మనం దాని మీద కమెంట్ చేయకూడదు. ఓకే, వి టేక్ ఇట్ ఇన్ స్ట్రైట్. కానీ ఒకటి, దేనికైనా ఎదిరించేదానికి సిద్ధము. ఇంకొక విషయము, వీళ్ళు ప్రమాణం చేయడం కాదు, ఆలీబాబా 40 దొంగలు. ఇక్కడ అసలు దొంగ వచ్చి తిరుమలలో ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉంటే, అసలు దొంగ కుటుంబం వీళ్ళందరూ వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉంటే, చంద్రబాబు నాయుడు కుటుంబంతో వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడని నేను చెప్పలా. ఎవరు చెప్పారు? నారా లోకేష్ గారు ప్రెస్ ముందరే చెప్పారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయడం, వీళ్ళు హైకోర్టుకు పోవడం అన్ని అవసరం లేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుటుంబాలు వచ్చి దేవుడు ముందర ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉండామని సాక్షాత్తు నారా లోకేష్ ఇంటర్వ్యూలో తిరుపతిలో చెప్పారు. దాన్ని స్వీకరిస్తామను. ఈ బచ్చాగాళ్ళందరూ వచ్చేసి ప్రమాణాలు చేసేది ఏంది? దొంగలు. అలీబాబా వచ్చి ప్రమాణం చేస్తే ఓకే, 40 దొంగలు వచ్చి మేము చిన్న దొంగలం కాబట్టి మేము చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. వీళ్ళు ఎక్కడికైనా పోవచ్చు. ఒకటి, ఈ ఎన్ని డ్రామాలు వేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా తండ్రి గారు చెప్పేవారు, ఎవరితోనైనా పెట్టుకోరా వెంకటేశ్వర స్వామి దేవాలకి బాబాకు, సర్వనాశనం అయిపోతావు, నాకు టీటీడీ చైర్మన్ ఇస్తానని చెప్తేనే నేను ఆ రోజుల్లో పొద్దునైనా ఆడేం తప్పు జరిగినా మనకు ఉంటది, నాకు ఆయనంటే భయము ఉంది, ఆయనంటే భక్తి ఉంది, నాకు టీటీడీ చైర్మన్ పోస్ట్ వద్దన్న ఏకైక వ్యక్తిని నేనని మా ఫాదర్ చెప్పేవారు. నాకు వద్దురా అని. నేను అదే చెప్తున్నా అందరికీ, మీరు ఏదైనా వ్యాపారాలు ఉంటే బయట చేసుకోండి, వెంకటేశ్వర స్వామితో వద్దు. ఎందుకు? మీరు కాదు, వచ్చే తరాలకు కూడా దెబ్బతింటారు. ఎందుకు అవసరమా అంట. ఇప్పుడు నేను అనేది ఒకటి, వాట్ ఈస్ డన్ ఇస్ డన్. వాళ్ళు శిక్షిస్తారా, దేవుడు శిక్షిస్తాడా, లా కోర్టులు శిక్షిస్తాయా అనే పక్కన పెట్టేస్తే, ఇది మళ్ళీ ఎట్లా జరగకుండా ఆపాలనేది ముఖ్యం. గవర్నమెంట్ రావచ్చు, ముఖ్యమంత్రి ఎవరు శాశ్వతం కాదు రాజకీయాల్లో. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు, అది కాదు. అక్కడ మళ్ళీ ఇటువంటిది జరగకుండా జరగకుండా ఆ సేఫ్ గార్డ్స్ ఏంది, ఏమి లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్లగ్ చేయాలనేది చూసుకొని పకడ్బందీగా చేస్తే, ఇంకొకటి తప్పు చేస్తే ఉరి శిక్ష చేసే శిక్షలు తీసుకురావాలి. ఎందుకంటే ఇది క్షమించరాని తప్పు ఇప్పుడు జరిగి ఉండేది. ఇది రాజకీయాలు పక్కన పెట్టేస్తాం, మనం గుడి గురించి మాట్లాడుతున్నాం. ఇంకొకసారి ఎవడైనా కానీ, ఒక అధికారి కానీ ఎవరైనా ఇటువంటి తప్పు చేస్తే ఉరి శిక్ష చేసే శిక్ష మనం మార్పులు తీసుకురావాలి. లేదా అది ఇష్టం లేదా వాళ్ళని అసలు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోనమండి. అండ్ ఇంకొకటి, అసలు గవర్నమెంట్ రూల్స్ అసలు వర్తించకూడదు టీటీడీ ఎంప్లాయీస్. ఎందుకు వర్తించాలి అంటున్నా నేను. ఇట్స్ ఎ ప్రైవేట్ ట్రస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, అన్ని గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ ఇది పొలిటికల్ ఇది అవి కాకుండా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం చెప్పేది ఒకటే, ఇది గుడి అనేది ఇది బిట్వీన్ ద హిందూ భక్తుడికి గుడికి ఉండే అనుసంధానం, ఆ దేవుడికి మనకుండే అనుసంధానంలో ఎక్కడో ఒక దగ్గర ప్రతి దానికి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వచ్చేసి గుడులు నాశనం అవుతున్నాయి అనేది వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దాన్ని బయటకు తీశారు, బాగుంది. సపోజ్ సే మన టైం బాగలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే మన పరిస్థితి ఏంది అని అడుగుతున్నా. ఏమై ఉండేది? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఇదే జగన్మోహన్ రెడ్డి గెలిచుంటే ఈరోజు ఏం పరిస్థితి? తలుచుకుంటేనే భయమేస్తా ఉంది, సాంబశివరావు గారు. ఇవన్నీ జరగకుండా ఆపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాజకీయాలు పక్కన పెడతాం, ఎవరున్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్రం ప్రకారం అవి జరగాల్సిందే, దాంట్లో కాంప్రమైజ్ లేదు. దానికి ఏమి మార్పులు తేవాలి, ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ట్రస్ట్ దీంట్లో కూడా ఏమైనా మార్పులు తేవాలంటే అందరూ పెద్దలు, మఠాధిపతులు,
పెద్దలందరూ కూర్చొని దాని మీద డిస్కస్ చేసి, ఎందుకంటే నేను ఆ విషయంలో మాట్లాడడానికి చాలా చిన్నోడిని, ఏ విధంగా ఉండాలి మంచి ఎమినెంట్ పీపుల్ తో కూర్చోబెట్టి ఈ ట్రస్ట్ లాస్ కూడా తప్పకుండా రెడ్డి ఆ గారు టెంపుల్ కాపాడాల్సిన అవసరం ఉంది సాంబశివరావు గారు. తప్పకుండా వెంకటరమణారెడ్డి గారు మీ కుటుంబం నుంచి నాన్నగారి గురించి తెలుసు నాకు. తప్పకుండా సార్, మీరు అనుకున్నట్టుగా మంచి ప్రభుత్వం వచ్చింది, ఎంతో కష్టపడి ప్రభుత్వం తెచ్చుకున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడుదాం. ఇది ఏ ఇతర మతస్థులకి వ్యతిరేకం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే, ఇదే కనుక చర్చిలో మసీదులో జరిగి ఉన్నట్టయితే ఇలాగే ఊరుకునే వాళ్ళ, హిందువులకి మాత్రం ఎందుకు జరుగుతోంది, హిందూ ధర్మానికి మాత్రం ఎందుకు జరుగుతోందని ప్రశ్నిస్తే ఆయనకి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వారందరికి కూడా ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి. మరొక్కసారి కూడా వాళ్ళకి అటే ఉంటుంది. థ్యాంక్ యూ మీరు చర్చలో పాల్గొన్నందుకు. స్వామి గారు, ఎస్ శ్రీనివాసరావు సరస్వతి గారు, ఏం చేద్దాం? తప్పనిసరిగా సాంబశివరావు గారు మంచి నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో మన పూర్వ వైభవం మళ్ళీ ప్రతి హిందూ ప్రతి భక్తుడు కూడా గత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉండేటప్పుడు 2019 వరకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి హిందూ ఆనందించేవాడు. అలా పరిస్థితి రావాలి, పూర్తి ప్రక్షాళన జరిగిపోవాలి. ఈ దోషుల్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు సాంబశివరావు గారు. ఎంతకంటే దేవుణ్ణి మోసం చేయడం, భక్తుల్ని మోసం చేయడం, ఆగమ శాస్త్రాల్ని మోసం చేయడం, చివరికి ఆ దేవాది దేవుణ్ణి ఎంతటి భక్తులందరూ ఆక్రమణ చెందినట్టుగా అలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు సాంబశివరావు గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండేటటువంటి ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో, మొన్నే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దేవస్థానాల్లో అన్యమతస్తులు వద్దు, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి అని. గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా వైసీపీ ప్రభుత్వానికి ఉండేటప్పుడు ఆయన చెప్పారన్నమాట. చెప్తే ఆయన్నే అప్రధానమైనటువంటి సంస్థకి పంపించారు, ఆయన్నే బయటికి నెట్టేశారు. కాబట్టి ఏదైతే మన పెద్దలు చెప్పేటట్టుగా మళ్ళీ మనం చక్కగా ప్రతి దేవాలయాలు, ప్రతి దేవస్థానాల్లో మంచి కమిటీలు, ఒక పక్క రాజకీయ ప్రముఖులు, మరొక పక్క ఆధ్యాత్మిక చింతన పరులు, హిందూ ధర్మ రక్షకులతో కార్యక్రమాలు జరిగి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, కూటమి బాగుండాలి, మంచి పరిస్థితులు మళ్ళీ రాష్ట్రంలో వచ్చి మన దేవాలయాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. ఆలయాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు చాలామంది అంటున్నారు సాంబశివరావు గారు, ఈ స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేయడం వల్లే ఈ రాష్ట్రానికి వరదలు వచ్చాయి, లేకపోతే ఇటువంటి వరదలు మనకు ఎందుకు వస్తాయి, ఈ వైసీపీ నాయకులు చేసిన పొరపాట్లు, వీరు చేసిన ఈ దోషాలు రాష్ట్రానికి చుట్టుకున్నాయి అని చాలామంది మా ఆశ్చర్యానికి వచ్చి మాట్లాడుతున్నారు సాంబశివరావు గారు. కాబట్టి దేవాది దేవుడు విడిచిపెట్టడు. మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, ఇది సనాతన ధర్మం. ఇలాంటి విధర్మీయులు, ఇలాంటి దుర్మార్గులు ఎంతోమంది వచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి చూసినా వాళ్ళే పోయారు. మన దేవస్థానాలు ఎలాగే ఉన్నాయి, మన స్వామివారి వైభవం ఎట్టి పరిస్థితుల్లో తరిగేది కాదు. మరింతగా ఆయన వైభవం ప్రాబల్యం పెరుగుతుంది. తప్పనిసరిగా మన 5 ఏళ్ళు కూడా సుభిక్షమైన పాలన మనకు వస్తుంది. అన్ని దేవాలయాలు బాగుంటాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండలకు కాదు 2 కొండలు అన్నారు ఇలా నాన్నగారే. ఏమైపోయారు సాంబశివరావు గారు? 330 జీవో తీసుకొని వచ్చి ఆ రోజు చాలామంది బాధపడ్డాం. అలాగే వెంకటేశ్వర స్వామిని ఇబ్బంది పెట్టి ఆ డిక్లరేషన్ సంతకం పెట్టను, నేను వెంకటేశ్వర స్వామిని నమ్మను, ఇంటి దగ్గరేమో 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకున్నాడు. చూడండి ఎంత అపచారం. ఆ దేవాలయం సెట్ వేసుకున్నాడు ఆయన తాడేపల్లిలో. ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ నుంచి వాళ్ళ భార్య భారతి పక్కన పడేస్తుంది. ఇవన్నీ శాపనార్థాలు కాదా సాంబశివరావు గారు? అందుకే శంకరగిరి మాన్యానికి పోయారు. అయినా వీళ్ళకి సిగ్గు రావడం లేదు, ఇంకా పరివర్తన రావడం లేదు. మనం కోరుకుంటున్నాం, అయ్యా తప్పు అయిపోయింది ఒప్పుకోండి. అత్యున్నతమైన సంస్థలు చెప్తున్నా కూడా ఎందుకు ఇంకా ఈ మాయమాటలు, ఇంకెంతమందిని మోసం చేస్తారు? మీరు చేసిన మోసాలు చాలు, ఆలయాలకు చేసిన అపవిత్ర కార్యాలు చాలు, ఆలయాలు పవిత్రతను మంట కలిపింది చాలు. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. 5 ఏళ్ళు ఎక్కడో మీరు మూలం చేరిపోయి ఉండండి. దరిద్రాలు వదిలేస్తాయి మాకు. మీ దరిద్రం పోయింది. ప్రశాంతంగా మా పూజలు ఏదో మేము చేసుకుంటాం, మేము ఆలయాన్ని సంప్రోక్షణ చేసుకుంటాం, మా ఆలయాన్ని శుద్ధి చేసుకుంటాం. మళ్ళీ పూర్వ వైభవాన్ని ఆలయాలు కలకల్లాడేటట్టుగా హిందువులందరూ ఆనందంగా చక్కగా దైవ కార్యాలతో మేము పాలు పంచుకుంటాం. కాబట్టి ఈ దరిద్రం పోవాలి. వీళ్ళ తాలూకా అగాయిత్యాలని స్వామివారు తప్పగా శిక్షిస్తాడు సాంబశివరావు గారు. తప్పనిసరిగా హిందువులకి మన దేవుడికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది.
మీరు మాకు అందరికంటే వెంకటేశ్వర స్వామి ఎంత కొండంత ధైర్యము, సాంబశివరావు గారు మీరు కూడా మాకు కొండంత అండ. మాకు ఎక్కడ హిందుత్వానికి ఇబ్బంది కలిగినా మీరు ఉంటారు. తప్పకుండా, చాలా సంతోషం. తప్పకుండా. రమణ గారు, రాష్ట్ర బడ్జెట్ నుంచి హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ₹1 కూడా తీసుకోదు. ఇంకా హిందూ దేవాలయం నుంచి వచ్చే డబ్బులు మొత్తం శాలరీస్ ఇస్తారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కూడా కొంత డబ్బులు తీసుకుంటుంది. అక్కడ విశ్వవిద్యాలయం కానివ్వండి, పద్మావతి అమ్మవారి పేరు మీద కానివ్వండి, రుయా హాస్పిటల్ కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా దేవదేవుడి సన్నిధి నుంచే డబ్బు తీసుకుంటూ ఉంటారు. మరి మిగతా మతస్థులకి ఇలా కాదు, వాళ్ళకి 5,000 బడ్జెట్ నుంచి ఇద్దామా, వీళ్ళకి 10,000 బడ్జెట్ నుంచి ఇద్దామా అని చెప్పారు. నేను వేరే రకంగా మాట్లాడలేదు. ఎక్కడైనా సరే మన పండుగలకు ఇతర మతస్థులు వచ్చి సంఘీభావం తెలిపినట్టుగా కానీ, మరి మిగతా పదార్థాలు ఇచ్చినట్టుగా కానీ చూసామా? మనం మాత్రం వాళ్ళ పండుగలకి వాళ్ళలాగా వేషభాషలు వేసుకుంటాం, వాళ్ళలాగా వస్త్రధారణ చేసుకుంటాం, వాళ్ళలాగా టోపీ పెట్టుకుంటాం. మరి మొత్తం రంజాన్ అంటే చాలు ఒక్కొక్కరు ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. తప్పేమి కాదు, నేను తప్పు అంటలేదు. అలాంటి స్థితి అటుపక్క నుంచి ఇటుపక్క ఎందుకు ఉండదు? మరి ఎంతకాలం ఇలా పడుతూ ఉంటాం? ఎంతకాలం హిందూ సోదరులు ఇబ్బంది పడుతూ ఉంటారు? కనీసం దేవాలయాలకు వెళ్ళాలంటే బద్ధకం. ఏదైనా హాలిడే వస్తే సినిమాకి వెళ్దామా, షికార్లకు వెళ్దామా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్దామా, నిద్రపోదామా అని ఆలోచిస్తారు తప్ప ఒక మంచి దేవాలయానికి వెళ్దాం, అందరితో కలిసి ఉందాం, అక్కడ కొంత మరి భాష నేర్చుకుందాం, ఒక భావన నేర్చుకుందాం, మరి శాస్త్రాలు నేర్చుకుందాం, పంచాంగం నేర్చుకుందాం, రేపు ఏం జరగబోతుందో నేర్చుకుందాం, మన పూర్వీకులు ఏం చేశారో నేర్చుకుందాం, రామాయణం చదువుదాం, మహాభారతం చెప్పించుకుందాం, పిల్లలకి చెప్దామనే ఆలోచన విదేశాల్లో ఉంది కానీ మనకు లేదు సార్. సాంబశివరావు గారు సార్ మాట్లాడమంటారా? ఎస్ సార్. సాంబశివరావు గారు, ఇప్పుడు గతం 6 రోజుల నుంచి ఈ ప్రసాదం వీటి నాణ్యత గురించి మనం మాట్లాడేసాం. మీరు అడిగిన మొదటి 2-3 పాయింట్స్కి నేను సమాధానం చెప్తాను. ఒకటి, ఇప్పుడు ఏం చేయాలి? జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఏం చేయాలి? తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రాన్ని ఎట్లా కాపాడాలి? ఆ స్వామి ప్రాశస్తత, ఆ స్థల వైభవం ఎలా కాపాడాలి? వీటిని గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడదాం. వీటి గురించి ముఖ్యంగా చెప్పాలంటే గత పాలకులు చాలా దుర్మార్గాలు చేశారు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఆ స్థల వైభవం ఎంత ఘనమైంది. ఎందుకు 20 గంటలు 30 గంటలు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని తెలిసినా 60 అడుగుల నుంచి దూరంలో నుంచి 120 నిమిషాలు ఉండేటప్పుడు నెట్టేసినా, లాగి నెట్టి పడేసినా అయినా దర్శనానికి మళ్ళీ వస్తున్నాడంటే ఆ 7 కొండల వాడు, ఆపదల ముక్కడు వాడు కోరికలు తీరుస్తాడని ఒక నమ్మకంతో, ఆ బలమైన నమ్మకంతో ఎన్ని ఇబ్బందులు పడైనా సరే 30 రోజులు కాదు కదా, 30 గంటలు కాదు కదా, 35 గంటలైనా వెయిట్ చేస్తాం, స్వామి దర్శనం చేసుకొని పోతాం. క్షణకాలం పాటు, క్షణం కూడా కాదండి, నిమిషానికి 120 మందిని ఒకరు పుష్ చేస్తే, ఒకరు పుల్ చేస్తే 60 అడుగుల దూరం నుంచి మహాలఘు అని ఒక దుర్మార్గం ఆలోచన పెట్టిన వ్యక్తి ధర్మారెడ్డి గారు. సరే, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీరు అడిగిన మత సామరస్యం గురించి మనం మాట్లాడితే, ఈ ప్రపంచంలో ఎక్కడన్నా పోయి తీసుకోండి, ఆ మత సామరస్యం గురించి మాట్లాడితే ఆ మతాన్ని, ఆ స్థల, ఆ గుడిని కానీ ఏ గుడిని కానీ ఆ గుడిని కాపాడుకునే ధర్మం ఆ హిందువులంతా తీసుకుంటారు. మనకు వచ్చిన కర్మ అంటే వెంకటేశ్వర స్వామి గుడిని మన వైభవాన్ని ఇంకా పెంచాల్సి పోనిచ్చి వెంకటేశ్వర స్వామికి పోటీగా వేరే దేవుడిని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి ఒక దుర్మార్గం ఆలోచన గతంలో జరిగింది. ఎట్లా జరిగిందంటే, 7 కొండలు ఉన్నాయి, అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, శ్రీనివాస, ఇట్లా రకరకాల పేర్లు ఉంటే అందులో అంజనాద్రి కొండలో సాక్షాత్ ఆంజనేయ స్వామి అక్కడ పుట్టాడు. బర్త్ ప్లేస్ ఆంజనేయ స్వామికి అంజనాద్రిలో జరిగింది. కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి ఇక్కడ 100 కోట్లతో మనం గుడి కట్టాలి అని చెప్పి భారతదేశంలో ఉండే మఠాధిపతులు, పీఠాధిపతులు పిలిపించి పెద్ద చర్చలు పెట్టి ఎలాగైనా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచన వస్తే, రాజశేఖర్ చెప్పిన 2 కొండలను పక్కన పెడితే అదేదో మళ్ళీ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దానికి కావాల్సిన ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించారు. ఆ అనుభవించినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అంజనాద్రిలో కొండ కట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు సాంబశివరావు గారు. చివరికి బోర్డులో 100 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. అది వెంకటేశ్వర స్వామి ఆపించుకున్నాడు. దానికి ఎంత ప్రయాసపడిందో ఆల్మోస్ట్ దగ్గర 1 సంవత్సరం చేశారు. ప్రసాదాలు ఎంత పవిత్రంగా ఉండాల్సిన ప్రసాద తయారీకి నాణ్యతకి ఒక దిట్టం ఉంటుంది. ఈ దిట్టము మన భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఫిక్స్ చేశారు. బ్రిటిష్ వారు ఫస్ట్ బుక్ రాశారు. ఆ బుక్ లో రాశారు వాళ్ళు, ఆ దిట్టంలో
ఆ దిట్ట మనకి పురాతనమైంది, ఆ దిట్టను మనం కాపాడుకుంటూ రావాలి అని. ఆ దిట్టంలో వాళ్ళు మెన్షన్ చేశారు, ఒక లడ్డు తయారు కావాలంటే ఆ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ముడి పదార్థాలు ఏమేమి ఉండాలి, నెయ్యి ఎంత ఉండాలి, జీడిపప్పు ఎంత ఉండాలి, క్యాషు ఎంత ఉండాలి, ఎలాచి ఎంత ఉండాలి, కుంకుమ పువ్వు ఎంత ఉండాలి, ఇలాగ అన్ని రాసి పెట్టిన దిట్టాన్ని ఆ దిట్టాన్ని కూడా మార్చి సేంద్రియ ఎరువులు అని చెప్పి ప్రసాదాలు తీసుకొచ్చి రుచి పచ్చిలేని ప్రసాదాలు పెడితే నాకు సొంతంగా నేను పుట్టినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. మా ఇంట్లో మొత్తం మా 20,000కు మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి మా ఇంట్లో అందరి పేర్లు వాళ్ళే కాబట్టి వెళ్తున్నాము. మొట్టమొదటిసారిగా పోయిన నెలలో నాకు ఆ సేంద్రియ పదార్థం తయారు చేసిన పొంగల్ తింటే కొండ నుంచి దిగుతాంటే 4 సార్లు వామిటింగ్ అయ్యేది సంవత్సరాలు. ఎంత మనసుకు ఆవేదన చెందానంటే ఇంత 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 నీచమైన పనులు చేయాలన్నా అంటే అంత అక్కడ జరిగే రొటీన్ గా జరిగిన ప్రాసెస్ ఉంటారు. రొటీన్ గా జరిగే ప్రసాదాలు కూడా ఒకప్పుడు 40,000 మంది 50,000 మంది ప్రసాదం గుళ్ళకి వస్తే ఇప్పుడు ఒక్క భక్తుడు కూడా ఒక అన్నప్రసాదం ఇవ్వట్లేదు సంవత్సరాలు గారు. మొన్న ఒక అన్నప్రసాదం ఒక పొంగల్, ఒకప్పుడు పొంగల్ వచ్చేది, పూజలు వచ్చేది, దొద్దోజనం వచ్చేది, ఏదో ఒక చిన్న దిన్నెలు వేసి ఇచ్చేవాళ్ళకి కళ్ళకు అద్దుకున్న ప్రసాదం తినేవాళ్ళు. ఇప్పుడు ఒక్క భక్తుడు కూడా ప్రసాదం లేదు, కేవలం విఐపీలకు ఇస్తారు. ఆ విఐపీలు అయిపోతేనే దుకాణం బంద్ చేసి పెట్టుకొచ్చింది. ఇటువంటివన్నీ పని కట్టుకొని ఆ స్థల వైభవం తగ్గించాలని చెప్పి ఆలోచన చేస్తే దీని ఇంపాక్ట్ గతంలో జరిగిన వాళ్ళందరూ చూసాము, రేపు మళ్ళీ కూడా చూడబోతాం. ఇది ఎక్కడికి ఇది తప్పించుకునేది లేదు. ఆయన ఈజ్ బిగ్ చారిటబుల్ కంటెంట్ వెంకటేశ్వర స్వామి, మామూలు విషయం కాదు. అక్కడ తప్పనిసరిగా దానికి జరగాల్సినవి జరుగుతాయి. ఇప్పుడు వీటిని కాపాడాలి, ఇంకా ఈ పవిత్రతను కాపాడాలి. ఈ లడ్డు నాణ్యతను గురించి కానీ ఇవన్నీ కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. ఈ పూర్వ వైభవం తీసుకోవాలంటే ఈ ప్రభుత్వం రాకముందు ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, టెండర్ కండిషన్స్ కానీ, ఆ సప్లై చేసే వాళ్ళ ఇంటిగ్రిటీ కానీ, ఆ సప్లై చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇవన్నీ కూడా గతంలో ఎంత లోతుగా మేము వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ఒక సప్లయర్ వస్తే ఆ సప్లయర్ సోర్సింగ్ పాయింట్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ వాళ్ళ దగ్గర అవసరం ఫెసిలిటీ ఉందా, లేదా బయట నుంచి తీసుకొచ్చి వీడి బ్రాండ్ వేసుకుని ఇస్తున్నాడా, ఇలాంటివన్నీ జరగాలి. అవి కాకుండా పాలక మండలిలో గత పాలక మండలి ఏం జరిగింది, ప్రభుత్వం పాలక మండలిని నియమిస్తున్నారు. పాలక మండలి కాకుండా వీళ్ళు ఏం చేశారంటే లోకల్ అడ్వైజరీ కమిటీస్ అని లోకల్, మీకు కూడా తెలుసు, హైదరాబాద్ లో ఒకటి, చెన్నైలో ఒకటి, బెంగళూరులో ఒకటి లోకల్ టెంపుల్స్ ఉంటాయి. ఆ లోకల్ టెంపుల్స్ లో ఉండే వాళ్ళకి అక్కడ చైర్మన్ చేస్తారు, అక్కడ భజన బృందాలు, అక్కడ లోకల్ యాక్టివిటీ చేయడం కోసం వాళ్ళని ఏర్పాటు చేస్తారు. వాళ్ళను కూడా మీరు కూడా వచ్చి బోర్డులో కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి బోర్డులు వేసి మీకు ఓటింగ్ రైట్ లేదు అయినా బోర్డులో కూర్చొని మీరు మాట్లాడండి అని చెప్పారు. దర్శనాల వరకు ఇవ్వండి, తప్పు లేదు, నేను కాదంటే, ఎందుకంటే అక్కడ లోకల్ అడ్వైజరీ బాడీ ఉంది కదా. ఓటింగ్ రైట్ లేని వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు ఓటింగ్ రైట్ లేకపోతే పర్చేస్ కమిటీలో వాళ్ళని తీసుకొచ్చి మెంబర్లు చేశారు. ఆ మహానుభావులు చేసిన వాళ్ళు చేసిన ఘనకార్యమే ఈ రోజు మనం అంతా అనుభవిస్తున్నాం. ఈ గీ కానీ ఇవన్నీ కొన్ని కానీ. నీకు ఓటింగ్ రైట్ లేని వాళ్ళని తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యులో రికమెండేషన్ కు ఎటువంటి ఏ విధంగా సాంకేతిక ఉంటుందో, ఏ విధంగా వాళ్ళకి మనసు చెప్పిందో అర్థం కాని విషయం. రెండోది, ఇంతంత ఊరుకున్నారా? పాలక మండలి 15 నుంచి 25 వరకు, 15 నుంచి 18 వచ్చింది, 20 వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చింది 20 వరకు దాన్ని ఆపితే ఈయన 25 చేశాడు. 25 అయిపోయిన తర్వాత ఊరుకున్నాడు. అంత కూడా సరిపోదని చెప్పి ఈయన బీజేపీ వాళ్ళ దగ్గరికి ఇంటింటికి వెళ్ళి మీకు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను ఇస్తానని చెప్పి ఇప్పుడు అదే బీజేపీ వాళ్ళకి అర్థం తెలుసు, అర్థం తెలియదు అని చెప్పి వాళ్ళపైన మాట ఇదంతా చేసిన బీజేపీ వాళ్ళే సభ్యులుగా ఉన్నారు, ఇది పర్చేస్ కమిటీలో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతటా కాకుండా 52 మంది స్పెషల్ నేను ఇది అడ్వైజర్స్ అని చెప్పి తీసుకొచ్చారు. మహానుభావులు కోర్టు, హైకోర్టు ఇంటర్ఫీరింగ్ కాబట్టి 52 మంది లేకుండా పోయారు. లేకుండా పోతే 52 మంది 25 మంది మొత్తం 100 మంది అయిపోతే అన్నమయ్య భవన్ సరిపోయేది కాదు. ఏ ఆస్థాన మంటపంలో ఎక్కడో పాలక మండలి సమావేశం పెట్టాలి. అంటే ఇది మొత్తం ఏంటంటే దీని మొత్తం మనం ఓవరాల్ గా చూసుకుంటే వెంకటేశ్వర స్వామి ఆ వైభవాన్ని తగ్గించాలి, ఆ స్థల ప్రభావాన్ని తగ్గించాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళ మధ్యలో ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఆ వచ్చిన ఆలోచన ప్రకారమే దానిపై ఇవన్నీ జరిగినాయి. డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ యాక్ట్ బుక్, నేను ఇవాళ యాక్ట్ బుక్ తెప్పించుకొని చూశాను. ఈ యాక్ట్ బుక్ లో ఎటువంటి అమెండ్మెంట్ చేశారంటే దేవుని సొమ్ములంతా భగవంతునికి వచ్చే డబ్బులన్నీ నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ జరిగేవి. ఇంతవరకు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి మనకు ఊహ తెలిసినంత వరకు బ్యాంక్ లో డిపాజిట్ ఒకే ఒక సందర్భంలో ప్రైవేట్ బ్యాంక్ లో జరిగినాయి. దానిపైన చాలా అజిటేషన్ వచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత స్వామి భూములు అమ్మాలని చెప్పి ప్రయత్నం చేశారు. దాన్ని కూడా అప్పుడు అజిటేషన్ చేశాం. అందరూ అజిటేషన్ చేస్తే దాన్ని ఆపాల్సి వచ్చింది. దేవుడి డబ్బులు తీసుకుపోయేసి దేవుడి డబ్బులు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టాలనే బోర్డు ఆజ్ఞామని చేశారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఉన్న దానికే డబ్బు దిక్కు లేకుండా పోతే ఎక్కడెక్కడ అప్పులు తెచ్చి పెడితే దేవుడి డబ్బులు కూడా అక్కడ ఇచ్చింటే ఇవ్వత పరిస్థితి. దానికి కూడా పోరాటం చేయాల్సి వచ్చింది.
ఈ రెండు కాకుండా ఈ సెక్యూరిటీస్ డబ్బులు వీటి గురించి కాకుండా ఎంత దుర్గమానమైన ఆలోచన అంటే ఉండిలో వచ్చిన డబ్బుల్లో మాకు 5% తిరుపతి డెవలప్మెంట్ కి ఇవ్వండి అని చెప్పి, ఎందుకంటే ఆయన కొడుకు మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ కి 5% ఇవ్వండి. ఎందుకంటే కొండకి వెళ్ళే వాళ్ళు తిరుపతి మీదకి వెళ్తారు కదా. తిరుపతిలో ప్రతి రోడ్డు దేవస్థానం మెయింటైన్ చేస్తుంది, తిరుపతిలో ప్రతి హాస్పిటల్ దేవస్థానం మెయింటైన్ చేస్తుంది, తిరుపతిలో ప్రతి యూనివర్సిటీ దేవస్థానం మెయింటైన్ చేస్తుంది, అన్ని కాలేజెస్ దేవస్థానం మెయింటైన్ చేస్తాయి. ఎంప్లాయీస్ కంటే అన్నదానం దేవస్థానం ఇస్తుంది, ఇన్ని కాటేజ్ ఇన్ని కట్టి దేవస్థానం ఇస్తుంది. ఇవన్నీ కాకుండా ఏ అయితే కాటేజ్ తిరుపతిలో ఉన్నాయో శ్రీనివాసం కానీ విష్ణు నివాసం కానీ పద్మావతి గెస్ట్ హౌస్ కానీ తిరుపతిలో ఉన్న పద్మావతి గెస్ట్ ఇవన్నిటికి కూడా మున్సిపాలిటీ ట్యాక్స్ కడతారు. అయినా మాకు 5% ఇవ్వాలని దుర్మార్గం ఆలోచన తీసుకొచ్చి బోర్డులో ప్రపోజల్ పెట్టి 5% కాదు 10% తీసుకోండి అని చెప్పి మాట్లాడినారంటే వీళ్ళకు దేవుడు అంటే భయం. రమణ గారు ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటున్నట్టుగా, భక్తులు అనుకుంటున్నట్టుగా, ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నట్టుగా కేవలం లడ్డూ మీద మాత్రమే కల్తీ నెయ్యితో తయారు చేశారు, అపచారం జరిగిందనే ప్రజలు అనుకుంటున్నారు, భక్తులు అనుకుంటున్నారు తప్ప మీరు చెప్పిన సమాచారం నిజంగా భక్తుల వరకు చేరిందంటే అంటే స్వామివారి హుండీని ఎలా పంచుకోవాలి, అక్కడ ధనాన్ని ఎలా పంచుకోవాలి, స్వామివారి డబ్బుని ఇతర కార్యక్రమాలకు ఎలా మరల్చాలి, తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీలో పెట్టాలి అంటే గవర్నమెంట్ తినేసినట్టే కదా, గవర్నమెంట్ మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇవ్వాలి అంటే ఇంతటి దురాగతానికి ఇతర మతస్థుల మసీదుల నుంచి కానీ చర్చిల నుంచి వచ్చే ఇన్కమ్ని ఏ ప్రభుత్వం కూడా తీసుకోదు. మరి హిందూ ధర్మం మాత్రం ఎందుకు ఇలా ఉంటుంది? ఇంతటి ఇబ్బందులు ఎందుకు పడుతూ ఉన్నారు? ఇంత ఉదారతనం ఎందుకు హిందువుల్లో కనపడుతోంది? మరి ఎక్కడికి వెళ్తారు? ప్రపంచం మొత్తం ఏం జరిగినా సరే హిందువులకి ఏదైనా దేశంలో హిందువులు కనుక అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క భారతదేశంలో మాత్రమే వాళ్ళకి నిలువ నీడ ఉండే అవకాశం ఉంటుంది, హక్కును చేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలంతా కూడా క్రిస్టియన్ దేశాలుగాను ఇస్లాం దేశాలుగాను బౌద్ధిస్టులుగానే మారిపోతున్న ఈ సమయంలో మరి హిందువులకు ఉంది ఒకే ఒక్క దేశం, అది హిందూ దేశం. నిలబడింది హిందూ ధర్మం. ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇక్కడికి వచ్చి తలదాచుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మతం అంటే ధర్మం, ఏ మతాన్ని మనం కించపరచాల్సిన అవసరం లేదు, వారి పాపాన్ని వాళ్ళు పోతారు. కానీ హిందూ ధర్మాన్ని ఆచరించండి, హిందూ ధర్మాన్ని రక్షించండి. ఏదైతే గుళ్ళకి వెళ్తారో పవిత్రంగా ఉండండి, అక్కడ శాస్త్రాలు చదువుకోండి, ఆ దేవదేవుడికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఎలా ఆచరించాలి, ఎలా మన వస్త్రధారణ ఉండాలి, ఎటువంటి గీతాలు ఉండాలి, ఎటువంటి నడవడిక ఉండాలి, మరి ఇవన్నీ కుటుంబ సభ్యులతో తప్పకుండా వెళ్ళాల్సిన గుడులేంటి, కుటుంబ సభ్యులు లేకపోయినా చేసుకోవాల్సిన వ్రతాలేంటి, ఇవన్నీ కూడా సరిగ్గా మంచి పద్ధతుల్లో ఆచరించండి. మన వారసత్వంగా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సింది డబ్బు కాదు, ఇవ్వాల్సింది ఐశ్వర్యం కాదు, విద్య ఎలాగో వాళ్ళు చదువుకుంటారు. ధర్మాన్ని పంచండి, వారసత్వంగా ధర్మాన్ని పంచండి. 10 కాలాల పాటు ధర్మం నిలబడుతుంది. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు లేకపోవచ్చు, కానీ ధర్మం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అదొక్కటి మాత్రమే శాశ్వతం. ధర్మాన్ని మీరు రక్షించండి, ప్రపంచం మొత్తం ధర్మం రక్షిస్తుంది. ఇతర దేశాల్లో కూడా మహాభారతాన్ని చదువుకుంటున్నారు, రామాయణాన్ని చదువుకుంటున్నారు, భగవద్గీతను చదువుకుంటున్నారు. మరి యుద్ధ సమయంలో అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత వేరే ప్రపంచ దేశాల్లో పాఠ్యాంశాల్లో కూడా ఉంది. ఇప్పటికి కూడా జపాన్లో వన్ ఆఫ్ ద పాఠ్యాంశం భగవద్గీత. మనం ఎందుకు విస్మరిస్తున్నాం? ఆ దేశాలు ఎందుకు అనుసరిస్తున్నాయి? అందుకే ఆ దేశాలు ఆర్థికంగా అన్ని రకాలుగా టెక్నికల్గా ముందుకెళ్తున్నాయి, మనం మాత్రం ఇక్కడే ఆగుతున్నాం. దయచేసి ఆలోచించండి. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరి కోసం బాధపడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఏ వర్గం కోసం మాట్లాడుతున్నారు, ఇది ప్రజలందరికీ సంబంధించిన అంశం. పవిత్రంగా ఉందాం, పవిత్రంగా ఉంచుదాం, పవిత్రంగా చూద్దాం. ఇది వాటి చర్చలో పాల్గొన్న శ్రీనివాసరావు సరస్వతి గారికి, ఓవి రమణ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, ఫోన్ లైన్లో వచ్చిన కీర్తనమ్మ గారికి ధన్యవాదాలు. నమస్కారం.